రాజంపేట ఎక్సైజ్ స్టేషన్ ఈ రోజు ఉదయం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ చేసి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా డీడీ రూపంలో దరఖాస్తు చేసుకోవచ్చని మీడియా సమావేశంలో వెల్లడించారు. 2024-26 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రస్తుతం రాజంపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 20 మద్యం షాపులకు నోటిఫికేషన్ వెలువడింది. రాజంపేట మున్సిపాలిటీలోని 8 మద్యం షాపులు, రాజంపేట రూరల్లోని 3 మద్యం షాపులు, నందలూరు మండలంలోని 3 మద్యం షాపులు, పెనగలూరు మండలంలోని 3 మద్యం షాపులు, పొల్లంపేట మండలంలోని 3 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షలు ఉంటుందని, డీడీ ద్వారా గాని ఆన్లైన్ చలానా రూపంలో గాని కట్టుకోవచ్చని అన్నారు. అలాగే 9-10-2024 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. 2 లక్షలు అనేది ఎంట్రీ ఫీ మాత్రమే, తిరిగి చెల్లించబడదు. 11-10-2024 తేదీన లాటరీ పద్ధతిలో ఉదయం 8 గంటల నుంచి లాటరీ జరుగుతుంది. జరుగు ప్రదేశం లయా గార్డెన్స్, పుష్యమి గ్రూప్ ఆఫ్ ఫంక్షన్ హాల్, పేలేరు రోడ్డు, రాయచోటి నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని లాటరీ డీప్ తీయటం జరుగుతుందని చెప్పి అన్నారు. ఆసక్తి గలవారు 2 పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, మద్యం షాపులకు లక్కీ డీప్ లాటరీ ద్వారా పారదర్శకంగా టెండర్లను ప్రక్రియ జరుగుతుందని చెప్పి కొంతమంది అపోహలు చెబితే నమ్మవద్దని కూడా తెలపటమైనదని, వివరాలకు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్లు 9440902595. రాజంపేట్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 9440902595. రాజంపేట ఇన్స్పెక్టర్ ను సంప్రదించగలరు. ఆదేశాలను నూతన మద్యం విధానం గురించి ప్రజలకు తెలియజేయవచ్చు. రాజంపేట విషయాలు నేను అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్. అన్నమయ్య జిల్లాలో 111 మద్యం షాపులకు ప్రభుత్వం వారు నోటిఫై చేయడం జరిగింది. ఈ మద్యం షాపు ఈ నెల 12వ తారీఖు నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు పనిచేస్తాయి. టోటల్ 2 years. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ లో చాలా సులభమైన పద్ధతి పెట్టారు. ఎక్సైజ్ పాలసీలో దేశంలోనే చాలా సులభమైన ఎక్సైజ్ పాలసీ ఇది అని ఆంధ్ర రాష్ట్రం వారు రూపొందించారని పేరు వచ్చింది. దీనికి దరఖాస్తులను మనము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తీసుకుంటున్నాము. 11వ తారీఖు రాయచోటి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ద్వారా లాటరీ ద్వారా ప్రతి షాపుకు ఒక అప్లికెంట్ను సెలెక్ట్ చేస్తాం. ఈ షాపులన్నీ 12వ తేదీ నుంచి పనిచేయడం మొదలవుతుంది. ప్రాసెస్ చాలా సులభంగా నిర్ణయించింది గవర్నమెంట్. ఒక ఔత్సాహికుడు ఒక షాపుకు అప్లై చేయాలంటే 2 లక్షల డబ్బు ఉండాలి. ఒక ఆధార్ కార్డు కానీ ఏదో డ్రైవింగ్ కార్డు కానీ ఏదో ఒకటి ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసము ఒక ఫోటో ఉండాలి. ఇది ఆన్లైన్ సెంటర్లో, నెట్ సెంటర్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి అయినా చేసుకోవచ్చు, లేదా ఇంటి నుంచి అయినా చేసుకోవచ్చు. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉండే వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు చలానా ద్వారా కూడా ట్రెజరీలో 2 లక్షల డబ్బు కడితే చలానా వస్తుంది. దాన్ని తీసుకొని సైట్లో అప్లోడ్ చేస్తే వారి దరఖాస్తును స్వీకరించబడుతుంది. థర్డ్ మెథడ్ వచ్చేసి ఆఫ్లైన్. డీడీ తీసుకొని, నేషనలైజ్డ్ బ్యాంకులో డీడీ తీసుకొని ఎక్సైజ్ స్టేషన్ మనము రిసీవింగ్ స్టేషన్ గా పెట్టాము అప్లికేషన్స్ కి. అక్కడికి వస్తే ఇక్కడ అధికారులు, సిబ్బంది ఆ డీడీ తీసుకొని దాని జెన్యూన్నెస్ పరిశీలించి ఆన్లైన్ ద్వారా అతని యొక్క వివరాలు ఎంటర్ చేస్తే, డీడీ నంబర్ అందుకు చేస్తే అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది. సో చాలా ఈజీ మెథడ్ ఇది. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మా అధికారులు, సిబ్బంది డే అండ్ నైట్ ఉంటారు. ఏ టైం అయినా వచ్చి అప్లికేషన్ వేయచ్చు. ఫలాని టైం అంటూ లేదు. 9వ తారీఖు వరకు
10 నుంచి 5 వరకు అని ఏం లేదు, అర్ధరాత్రి అయినా తీసుకుంటాం. అది నేను ప్రజలకు తెలియజేయాలి. అందులో మార్జిన్ కూడా గవర్నమెంట్ బాగా ఇచ్చింది. ఇప్పుడు 20% ఇచ్చింది అనమాట. గతంలో ఎప్పుడు 12-13 ఉండేది మార్జిన్. అంటే కొనుగోలు రేటు మీద 100 రూపాయలు అనుకోండి, ఇంతకుముందు 110 అట్లా వచ్చేది. ఇప్పుడు 120 రూపాయలు వస్తుంది. అంటే 100 రూపాయల వ్యాపారం జరిగితే 20 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయల వ్యాపారం జరిగితే 20,000 వస్తుంది. అలా సింపుల్ గా మంచి మార్జిన్ ఇచ్చారు గవర్నమెంట్. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ పాలసీని బిజినెస్ పరంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పాలసీలోకి ఎంటర్ అయ్యి లబ్ధి పొందాలని ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి లబ్ధి పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సైట్ లో ఏదన్నా ఇబ్బంది వస్తే హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, అది చెప్తాము. తర్వాత నా నంబర్ కూడా చెప్తాను. నా నంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి, 7981216391. ఏ దరఖాస్తుదారుడైనా ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే నన్ను కాల్ చేయొచ్చు. అది తర్వాత పాలసీలో ఎలా ఉందంటే, రాజంపేట మున్సిపాలిటీలో ఫలాని ఏరియా అని నిర్ణయించలేదు. వ్యాపారం ఎక్కడ జరిగితే అక్కడ పెట్టుకోవచ్చు, కట్టడి చేయలేదు. ఫలాని వీధిలోనే ఉండాలి, ఫలాని డివిజన్లోనే ఉండాలి అనే నియమం లేదు. మున్సిపాలిటీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అన్ని షాపులు ఒకే చోట పెట్టుకోవడం జరుగుతుంది వ్యాపార కేంద్రం. ఇంతకుముందు మనం డివిజన్ వైజ్ ఇచ్చేవాళ్ళం. సో ప్రభుత్వం అది కూడా అనుకూలంగా ఇచ్చింది. అలాగే మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ పెనగలూరు, నందమూరు జరుగుతుంది. ఫలాని ఊరని పెట్టాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. అప్లికేషన్ దారులకు ఆ స్వేచ్ఛ ఇచ్చాం. మండలంలో హెడ్ క్వార్టర్లో అయినా పెట్టుకోవచ్చు, పల్లెల్లో అయినా పెట్టుకోవచ్చు. చాలా పాలసీ ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇవి ప్రజలకు పేపర్ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తే ప్రభుత్వానికి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి. ప్రజలు కూడా ఇన్నోసెంట్ గా ఉంటారు. ఇవన్నీ చెప్తే ఎన్లైట్ అయ్యి వాళ్ళు వ్యాపారంలోకి ఎంటర్ కావచ్చు. ఇంకా ఏమన్నా మీ తరఫున అనుమానాలు ఉంటే డిస్టెన్స్ ఏం లేదు సార్, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. డిస్టెన్స్ షాప్ కి డిస్టెన్స్ అని ఏం లేదు సార్. ఇప్పుడు స్కూల్ దగ్గర ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చెప్పండి. ఆ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. 100 మీటర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. అదే ఆ రూల్ ఉంది, 24 రూల్ నంబర్ 24. రూరల్ మండలం